హలో హాయ్ నేను మీ విజయ్. జనగాం జిల్లా గన్పూర్ మండలం వనపర్తి గ్రామ పంచాయతీ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు మనతో ఉన్నారు. ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఎమ్మెల్యే గారు బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళటం విశేషమైన విషయం. అసలు ఏం జరిగింది, ఎందుకు వెళ్ళాల్సిన అవసరం వచ్చిందో గ్రామ ప్రజలైన ఇక్కడ గ్రామ శాఖ అధ్యక్షులతో తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం సార్. సార్ ఇక్కడ స్టేషన్ గన్పూర్ అంటే మీరు ముందు నడిపించి ఇక్కడున్న ఎమ్మెల్యే గారిని గెలిపించడం జరిగింది సార్. అవును సార్. గెలిచిన తర్వాత కొంతకాలానికి మీ అందరి కష్టాన్ని చూసి కూడా ఆయన పార్టీ మారడం, దాని వెనకాల ఉన్న మర్మం ఏంటి? మీ పేరు చెప్పండి సార్, నేను పట్టుకుంటా, మీరు వదలండి. సార్ నా పేరు శ్రీనివాసు. నేను టీఆర్ఎస్ గ్రామ శాఖ ప్రెసిడెంట్. సరే, అంత గతంలో చాలాసార్లు సుతా సారు ఎమ్మెల్యే గారు సుతా మన కడియం సారు ఇంటర్వ్యూలు సుతా చెప్పిండు. నేను ఇప్పటికీ 75 ఏళ్ళు ఉన్నబ్బా ఓ ఇంటర్వ్యూలు అంటుండే, నేను ఈ వయసులో నేను పార్టీ మారి నేను అంత చేసేది ఏముంది ఈమె అంటే, ఇక నేను నాకు అంతకంటే పెద్ద పదవులు సుతా ఆశ లేదు, ఎమ్మెల్యే చేసిన అన్ని పదవులు అనుభవించిన, ఈ వయసులో పార్టీ మారేది ఏందని దొడ్లో ఆయన ఇంటర్వ్యూలో చెప్పిన ఆయన. అతనే మళ్ళీ కొద్ది రోజులకే, ఒక నెల రోజులు అయిందో కాలేదో, వారి బిడ్డ ఎంపీ సీటు కోసం కేసీఆర్ గారు సుతా ఎంపీ సీటు కోసం వాళ్ళ బిడ్డకు డిక్లేర్ చేసిండ్రు. వారితో కలుసుకున్నారు కేసీఆర్ సార్ దగ్గర, టికెట్ బీఫామ్ తీసుకున్నారు ఎంపీగా. మళ్ళీ తెల్లారే మళ్ళీ పార్టీ పిటాయింపు జరిగింది. మళ్ళీ కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళిపోయింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ బిడ్డ ఎంపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ బిడ్డ ఎంపీగా కావాలన్న కాన్సెప్ట్తోనే ఆ సానుభూతి కోసం, వారి స్వార్థం కోసం సుతా నమ్మి టీఆర్ఎస్ పార్టీలో సరే మంచిగా పనిచేస్తాడు, పార్టీలో వండుకుంటూ సీనియర్ పెద్ద మనిషి, కాన్స్టిట్యూన్సీ సుతా అంత మంచిగా డెవలప్ చేస్తాడు, అనుభవం ఉన్న పెద్ద మనిషి అని చెప్పేసి మనం ప్రజలందరూ ఓట్లు వేసిండ్రు. టీఆర్ఎస్ పార్టీగా అభ్యర్థిగా గెలిచినాక ఇవి జరిగింది. అది జరిగిన ఆయన స్వార్థం కోసం పార్టీ మారడం జరిగింది సార్. ఓకే, ఇక్కడ మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య కాన్స్టిట్యున్సీలో ఇక్కడ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసిండో ఆయన ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కానీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ? అప్పుడు ఆయన ఈయనకంటే ముందు ఆయన ఎమ్మెల్యేగా టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండే మన స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య గారు సుతా వాళ్ళు అప్పుడు వారు గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులు అన్ని గ్రామాలకు డెవలప్ విలేజ్ డెవలప్మెంట్ కార్యక్రమంలో కానీ, రైతులకు సంబంధించిన డెవలప్ పనులు, గవర్నమెంట్ పనులే కానీ అన్ని పనులలో సుతా సరే సక్రమంగా పేద ప్రజలకు అందే విధంగా ఆయన ముందుకు పోయిండు. ఈ విషయంలో సరే అప్పుడు ఉన్న పరిస్థితుల్లో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు అన్ని విధాలుగా రైతు బంధు వచ్చింది. రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు రైతు బీమా వచ్చింది. తర్వాత వాళ్ళు కళ్యాణం చేసుకుంటే కళ్యాణ లక్ష్మి 1,16,000. తర్వాత అన్నీ ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని పేద ప్రజలకు అన్నీ సక్రమంగా జరిగినాయి. కాకపోతే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో సరే ఇవి అన్ని హామీలు ఈ మన కాంగ్రెస్ పార్టీలు అధికారంలోకి వస్తే రైతులకు, ఒంటరి మహిళలకు 2,500 ఇస్తాం, తర్వాత పింఛన్ అనేది 4,000 పెంచుతాం, తర్వాత 2 లక్షల రూపాయలు రైతు రుణమాఫీ చేస్తాం, తర్వాత ఈ ఇందిరమ్మ ఇండ్లకు 5 లక్షల ఇల్లు లేని నిరుపేదలకు 5 లక్షలు ఇస్తామన్నాడు. ఇంకా లేని అన్ని ఈ ఎకరాన రైతు బంధు పైసలు 15,000 ఇస్తామన్నాడు. ఇవన్నీ లేని అన్ని ఆలోచనలు వాళ్ళ ప్రజలను ఆ వైపు మళ్ళించుకున్నాడు ఆలోచన పెట్టుకొని. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అధికారం వచ్చిన తర్వాత రైతు బంధు పోయింది. ఆ రైతు రుణమాఫీ అనేది దాదాపు 60% కావచ్చు, ఇంకా దగ్గర 40% అవి ఎవరికి కాలే. వాళ్ళు విలేజ్లలో వచ్చేసి రైతులు అయ్యో నాగాలే అనే పరిస్థితిలో ఉన్నారు. అది చూత అంత డూఫే, సక్సెస్ కాలే. ఇక ఈ ఒంటరి మహిళలకు 2,500 ఇస్తా అన్నారు. ఆ 2,500 అది ఊసేయలేదు, పలకలే.
తర్వాత వీళ్ళకేంది మన భూమి లేని వాళ్ళకు 12,000 రూపాయలు వాళ్ళకి ఇస్తా ఉన్నారు కౌలు రైతులకు. అది సుత అది పత్తనే లేదు. ఈ రైతు బంధు అనేది సరే ఆయన ఎంతో కొంత 5,000 చొప్పున అది జరిగింది ఇచ్చేది టీఆర్ఎస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చినాక మొన్న ఒక్కసారి అది ఎప్పుడు నాటు ఓట మేము వచ్చేది ఉంటే అది 2 నెలల తర్వాత ఆ ఒక్కసారి పడ్డది. ఆ తర్వాత మళ్ళీ మొన్న వానకాలం అనేది పత్తనే లేదు. అది ఆ రైతుల మొత్తం రైతులను నిట్ట ముంచేసి. ఇంకొకటి వాళ్ళు ఎప్పుడో ఇల్లు కట్టుకున్నారు హైదరాబాద్లో. ఆ మూసిన దాని విషయంలో చూత పేదవాళ్ళు ఆ ఇంత అంత వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇల్లు కట్టుకొని ఉండేటోళ్ళని చూత వాళ్ళని చూత ఒకటి ఐట్రాన్ని తీసుకొచ్చి వాళ్ళని చూత మట్టి గారిపించే పరిస్థితి. వాళ్ళని చూత లబోదిబో అన్నట్టే ఉంది. ఎటు పోయి చూసినా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది పేద ప్రజలను చూత ఈ రైతులను చూత నిట్ట ముంచేసినట్టే ఉన్నది సార్. సరే, ఇప్పుడు మీరు నమ్మి గెలిపించిన మీ ఎమ్మెల్యే గారు పార్టీ మారడం జరిగింది. మరి మీరు అదే కోవకి వెళ్తారా? మీరు పార్టీ కోసం పనిచేసి ఇదే పార్టీలో ఉంటారా? ఇప్పుడు సరే ఇవాళ అధికారం కావాలని ఆయన సొంత నిర్ణయం కోసం వాళ్ళ బిడ్డ వ్యక్తి దానికోసం స్వార్థం కోసం వాళ్ళు మారిన సార్. సరే ఎప్పటికీ ఏది శాశ్వతం కాదు కదా. ఇవాళ అది ఉన్నది, రేపు ఇంకోటి ఇది వస్తుంది. అధికారం అనేది అది ఏది కాదు సరే. కాకపోతే నమ్ముకున్న ప్రజలు అనేటోళ్ళను మొత్తం మోసం చేసి వాళ్ళ సొంత స్వార్థం పెంచుకోవడం జరిగింది. అతను పోవాల్సి వచ్చింది సార్. అతని తర్వాత మనం పోయి ఏదో చేస్తాం అనేది మన అవసరం లేదు. సరే ఏదేమన్నా కానీ ఉండేదైతే మన పార్టీలోనే మన పార్టీ పని చేసుకుంటూనే ఉంటాం సార్. ఇప్పుడు మీకంటూ ఒక లీడర్ని కోల్పోయారు కదా, లీడర్ లేడు. మరి మీరు అభివృద్ధి కార్యక్రమాలు ఎలా చేస్తారు ఇక్కడ? ఇప్పుడు ఒకటే సార్, లీడర్ అనేది ఇప్పుడు ఎమ్మెల్యే గారు అవతల పార్టీలోకి పోయింది. ఆ పార్టీలో పోయింది లీడర్ అనేది పోనీ ఆయన ఎమ్మెల్యే పోతే మాత్రం ఇంతకుముందు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే కాకపోతే ఆయన లేడా, ఇంకా మిగతా లీడర్ లేరా సార్? డెవలప్ చేయడానికి చేసేటోళ్ళు చేయదలుచుకుంటే ఏ రకంగానైనా చేయొచ్చు సార్. సరే ఏం చేయాలి, మన సొంత స్వార్థం పెంచుకున్నప్పుడు అది ఇక నువ్వు అధికారంలో ఉన్నా నీ స్వార్థం కోసం పనిచేస్తావు. నువ్వు అధికారం లేకున్నా నీ స్వార్థం అనేది లేనప్పుడు నువ్వు ఏడున్నా కానీ ఏ పార్టీలు ఉన్నా కానీ సరే ఎంతో కొంత అధికారంలో ఉంటే నిధులు అనేది వారి పైన మంత్రులతో మాట్లాడుకొని కొట్లాడి ఇంకొంచెం నిధులు ఎక్కువ తెస్తావు కావచ్చు. అది ప్రజలు చేయాలనే ఆలోచనలు ఉన్నప్పుడు ఇక ప్రజలు చేయొద్దు వాళ్ళ సొంత నిర్ణయం తీసుకున్నప్పుడు నువ్వు ఏడ చేసినా సరే చేయదలుచుకున్న ఏ రకంగా ప్రజలకు సేవ చేయొచ్చు సార్. ఏ పార్టీలు ఉన్నా కానీ వారు ఎంతో కొంత వారి సొంతంగా వారి సాయశక్తుల వరకు సాయం చేయగలుగుతారు సార్. సరే, ఇక్కడ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పరిపాలించింది. అయినా కూడా ఈ ఊర్లో సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కూడా అస్తవ్యస్తంగా ఉందంటున్నారు ప్రజలు. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు సీసీ రోడ్లు అనేది విలేజ్లో దాదాపుగా అప్పుడు మన పాలకుర్తి మంత్రి దయాకర్ రావు గారు ఉన్నప్పుడు మన తాటికొండ రాజా మన కాన్స్టిట్యూన్సీ శేషంగన్పూర్ ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు సుతా అప్పుడు దాదాపుగా 8% సీసీ రోడ్లు వర్కులు వచ్చినాయి, సీసీ రోడ్లు జరిగినాయి. కాకపోతే ఏంటంటే అది ఎంత చేసినా ఓ దగ్గర ఉన్నాయి సీసీ రోడ్లు లేవు అనేది కాదు. కానీ మనం ఎంత చేసినా కానీ అన్నీ ఒకటిసారి లేవు చేయలేము కదా సార్. సరే కొన్ని చేసుకుంటూ జరుగుతుంటే ముందుకు పోతారు. కాకపోతే ఇప్పుడు మన టీఆర్ఎస్ ప్రభుత్వంలో సీసీ రోడ్లు విలేజ్లలో బాగానే 8% దాకా జరిగింది సార్. జరగలేదు అనేది ఏం లేదు. ఇంకా ఆడాడ కొన్ని ఉన్నాయి కానీ ఆ కొన్ని చూస్తే కంప్లీట్ చేయాలి. ఒకేసారి చేయలేరు కదా సార్. అది జరిగింది. ఇప్పుడు ఈ గ్రామ పంచాయతీలో బెల్ట్ షాపుల పైన ఇక్కడున్న మహిళలు కానీ యువత కానీ బాగా మండిపడుతున్నారు. దానిపైన మీరు 10 ఏళ్ళు ఎలా చేశారు? ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ని మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇప్పుడు అంతకుముందు సుత బెల్ట్ షాపులు బంద్ చేయాలని కొంతమంది అన్నారు కానీ అది సక్సెస్ కాలే. ఎందుకంటే ఇక తాగుళ్ళు పోయి తాగుతుంటే దాన్ని ఎవరు ఆపు చేయగలుగుతారు? అది ఇక కాకపోతే వాళ్ళ శక్తి మేరకు వాళ్ళు తాగాల్చుకుంటే సరే ఎంతో కొంత ఇళ్ళకి తెచ్చుకున్నాను తాగాలి. బెల్ట్ షాప్లో బంద్ చేయాలనే కాన్సెప్ట్లో అప్పుడు ఫస్ట్ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు జరిగింది. కాకపోతే అది అమలు కాక ఇక అది కొనసాగుతూనే ఉంది సార్. అదేవిధంగా ఈ గ్రామస్తులది కొంతమంది సర్పంచ్గా మీరుంటే బాగుంటుందనే అభిప్రాయాలు కొంతమందిలో ఉన్నాయి. ఒకవేళ మీరు సర్పంచ్గా గెలిస్తే ఈ ఊరికి ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తారు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు? ఇప్పుడు సరే మనిషికి ఆశ ఉండడం అనేది అది సహజమే. కాకపోతే అది ఎంతవరకు అమలు అవుతుంది అనేది అది సరే చూడాలి. అది మనం ఇప్పుడే అట్లా అవుతుందనే ఆలోచనలు అయితే మరి ఇక సరే జనాలు కోరుకోవాలి. ఆ తర్వాత అవకాశాలు రావాలి.
అవకాశాలు వచ్చినప్పుడు ఇక దాని తిరిగి దానికి మనం ఏం చేయాలో మన శక్తి తిరిగి మనం విలేజ్‌కి ఏ విషయంలో ఇంపార్టెంట్, ఏ విషయంలో వర్క్ చేస్తే బాగుంటదనే దాని మీద చేద్దాం. ఆ పరిస్థితి వచ్చినప్పుడు దానికి విలేజ్‌ని ఎట్లా డెవలప్ చేయాలనే పద్ధతిలో ఆ పద్ధతిలో చేద్దాం సార్. దేశ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చనిపోయాడు. మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు ప్రధానమంత్రి అన్నటాయన 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా చేసిండు సార్. సరే ఆయన 92 ఏండ్లు ఇప్పటి బతికిండు. సరే ఏదేమైనా కొద్దిగా బాధాకరమే. దేశాన్ని ముందంచెలో మంచి స్థాయిలో తీసుకొచ్చిన వ్యక్తి సరే చనిపోవడం అనేది కొద్దిగా అది ఇక బాధాకరమే సార్. దేశాన్ని మాత్రం ఆయన ఉన్నంత సేపు అయితే మంచి ముందంచెలో ముందు పథకంలో నడిచేటట్టు మంచి పేద ప్రజలకు సూత ఏ విధంగా ముందుకు పోతే బాగుంటుందనే కొన్ని స్కీమ్స్ సూత పెట్టడం జరిగింది సార్. ఆ సమయంలో సరే మంచిగానే చేసిండు. సరే చనిపోవడం అనేది ఇక కొద్దిగా అది కొద్దిగా బాధాకరమైన విషయమే కానీ ఇక దాన్ని భగవంతుడు ఇక మనం ఏం చెప్తాం. జనవరిలో స్థానిక సంస్థ ఎన్నికలు రాబోతున్నాయి. మీరు ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే మద్యం కానీ మనీ విషయం. ఇప్పుడు ఓటర్లకేం సారు, ఓటర్లు అనేది దాదాపుగా వాళ్ళు డిసైడ్ అయినట్టే అనిపిస్తుంది కొంతవరకు. సరే ఏదేమైనా కానీ ఈ ఈ ఈ ప్రభుత్వం ఈ వ్యక్తికి బాగా కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడ్డ వ్యక్తులను కొద్దిగా గవర్నమెంట్ కనువింపు జరగాలి అనే ధోరణిలో కొంతవరకు జనాలు డిసైడ్ అయ్యిండ్రు. దాని మీద ఇక మనం సొంత ఇక ముందుకు పోవాలి అదే విషయం మీద ముందుకు పోవడం జరుగుతుంది. మీ మండలంలో ఎన్ని సర్పంచ్లు గెలుచుకోబోతున్నారు ఇప్పుడు? మా మండలంలో అంటే మా మండలంలో ఇప్పుడు గ్రామం వచ్చేసి 21 గ్రామమే ఉంటుంది. దాదాపు 21 గ్రామంలో మినిమం దాదాపు 15, 16 దాకా అవకాశాలు అయితే ఉంటాయని మేమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్. మన టీఆర్ఎస్ పార్టీ సర్పంచులు 15, 16 దాకా రావచ్చు. రావాలని సుతా కోరుకుంటున్నాం. ప్రజలు సుతా ఈ వైపున ఆలోచన నిలబడ్డ క్యాండిడేట్లను గెలిపించాలని సుతా మనం కోరుకోవడం జరుగుతుంది సార్. రానున్న కాలంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారా? ఒకటే సార్ అది 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారం జరిగింది. వీళ్ళు ఏంటంటే ఇంకా ఏముందో వైకుంఠం ఉందో అనే ధోరణిలో చెప్పడం జరిగింది. ఎవరు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఆ సమయంలో జనాలు ఇంకెంత బాగుంటుంది, అయ్యో ఒకసారి మార్దాము, 10 సంవత్సరాలు వీళ్ళు ఏర్లేదు కదా, కొత్తోళ్ళకి ఇద్దాం, సరే వీళ్ళు ఎంతవరకు చేయగలుగుతారు చూద్దాం, ఒకసారి మార్పు కోరుదాం అనే ఉద్దేశంలో మార్పు కోరడం జరిగింది. అంతే తప్ప ఇప్పుడున్న పరిస్థితులు ఏంది, ఈ అమ్మ మేము శనికి మారినవరా, ఎందుకు మార్చుకున్నాం అనే పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నారు రైతులు. నెక్స్ట్ ఆప్షన్ ఏంది సార్, ఇది ఎట్లా నువ్వు ఎప్పుడు ఇవ్వాలా సార్, ఎప్పుడు నీ 4 ఏళ్ళు పూర్తవుతారు, ఇప్పుడు ఏం చేసే పరిస్థితి లేదు. ఓటర్లు రైతులు ఎవరైనా కానీ ఓటు వేసినాం, సీట్లో కూర్చున్నారు, ఇప్పుడు ఏం చేసే పరిస్థితి లేదు కాబట్టి ఏం చేయలేకపోతున్నాం. ఒకవేళ నువ్వు ఏమన్నా చేసే అవకాశం నువ్వు ఓటర్ దగ్గర పోయి నువ్వు ఓటు వేయమ్మా నువ్వు దీనికి అని చెప్తే కంపల్సరీ నువ్వు మళ్ళీ నెక్స్ట్ వచ్చేది బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది సార్. ఇది 100% గుర్తుపెట్టుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి మీ తెలుగు.